1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకున్నాను. ఎండుమిరపకాయలు చూసారు కదా, ఎండుమిరపకాయలు ఒక 3 లోపలికి వెళ్ళిపోయింది. ఒక చిన్న ఇంత పలుకులు 3 ఇంగువ వేసుకున్నాను. ఇలా వేయించుకుని పెట్టుకున్నారే అనుకోండి, పచ్చడి చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మన పచ్చళ్ళు సూపర్గా ఉంటాయి కదండి, చాలా చాలా రుచిగా ఉంటాయి కదా. అయితే ఈ కారం ఎక్కువైపోతుంది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టుకుని ఈ పచ్చడిలో కలుపుకుని మీ కారం తగ్గట్టుగా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుంటాను. వేసాక చూపిస్తాను. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మొత్తం దీంట్లో తీసేసి నేను దీంట్లో పెట్టేసుకున్నాను. కొద్దిగా పోపు వేసుకున్నాను అనమాట. ఇప్పటికి ఇదైతే దీంట్లో పెట్టేసుకుని అదిమి పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, బయట నిల్వ ఉంటుంది. దీంట్లో మనం కాచిన నూనె వేసుకుని